Good morning students, welcome to Toppers and Bhagyanagar SI and Constable Institute. నా పేరు ధనుంజయ, ఎకానమీ ఫ్యాకల్టీ టాపర్స్ ఇన్స్టిట్యూట్లో. సో తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి దాదాపుగా 25 ఇయర్స్ నుంచి నడపబడుతున్న టాపర్స్ అండ్ భాగ్యనగర్ ఎస్ఐ ఇన్స్టిట్యూట్లో సో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది. సో అదేవిధంగా టాపర్స్ ఇన్స్టిట్యూట్లో ముఖ్యంగా యాస్పిరెంట్స్కి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఎవరైతే ఉంటారో వారికి అన్ని రకాలుగా సౌకర్యాలు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా 24 అవర్స్ చదువుకోవడానికి కూడా రీడింగ్ రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎనీహౌ ముఖ్యంగా ఈరోజు మనం డిస్కషన్ చేసుకుంటున్న అంశం వచ్చేసి జాతీయ ఆదాయం చాప్టర్ గురించి తెలుసుకుంటున్నాం. సో ప్రధానంగా ఇప్పుడు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో సో ఇటు ఏపీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, లేదా తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి కావచ్చు. సో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి సో పోటీ పరీక్షల్లో ఎకానమీ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ముఖ్యంగా వెయిటేజ్ తీసుకుంటే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఎకానమీ పేపర్లో వెయిటేజ్ని తీసుకుంటే మినిమం 20 మార్క్స్కు ఉంటుంది, మినిమం 20 మార్కులకి ఉంటుంది. సో కాబట్టి జనరల్ స్టడీస్లో ఈ ఎకానమీ పేపర్లో మినిమం 20 మార్క్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి వస్తుంది. ముఖ్యంగా ఈ ఎకానమీలో ఎస్ఐకి మరియు కానిస్టేబుల్కు ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కరెంట్ ఎకానమీ బాగా చదవాలి. సో ఈ కరెంట్ ఎకానమీ అనేది కూడా ప్రధానంగా రోజువారీ దినపత్రికలు ఏవైతే ఉంటాయో ఆ రోజువారీ దినపత్రికల్లో ఈ కరెంట్ ఎకానమీ ఇష్యూస్ ప్రతిరోజు కూడా పేపర్లో వస్తుంటాయి. ఆ పేపర్లో తరచుగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సో వాటిని ఎప్పటికప్పుడు సో మీరు పేపర్లో చదువుతూ వాటిని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఇక ఎకానమీ అనేది డైలీ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి డేటా. సో కరెంట్ ఎకానమీ పైన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ముఖ్యంగా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ ముఖ్యంగా ఈ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ప్రధానంగా మనకు ఈ ఎకానమీ పేపర్లో ఇంక్లూడింగ్ కరెంట్ ఎకానమీతో దాదాపుగా 12 చాప్టర్స్ ఉంటాయి. సో ఈ 12 చాప్టర్లో ముఖ్యంగా మనం ఈరోజు డిస్కషన్ చేసుకునే చాప్టర్ ఏంటంటే జాతీయ ఆదాయము. నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్. ఈ జాతీయ ఆదాయం చాప్టర్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కు సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతారో సో ఈ ఎస్ఐ కానిస్టేబుల్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు జాతీయ ఆదాయం చాప్టర్కు సంబంధించి కంపల్సరీగా 1 or 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు గమనించినట్లయితే ఈ జాతీయ ఆదాయం చాప్టర్లో డెఫినెట్గా ప్రతి గతం ఒక 10 years బ్యాక్ నుండి తీసుకున్నా 5 years నుంచి బ్యాక్ నుండి తీసుకున్నా కూడా ఈ చాప్టర్లో కంపల్సరీగా 1 or 2 క్వశ్చన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వాళ్ళకి ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటాడు. సో ప్రధానంగా ఈ జాతీయ ఆదాయం చాప్టర్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కే కాకుండా మరియు ఆర్ఆర్బి, సిఆర్పిఎఫ్ సో తదితర పోటీ పరీక్షలకు ఈ చాప్టర్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో జాతీయ ఆదాయం చాప్టర్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి వాళ్ళకి సో కరెంటు ఇష్యూస్ అడుగుతాడు ఈ చాప్టర్లో, మరియు స్టాండర్డ్ ఎకానమీ కూడా ఇందులో అడగడం జరుగుతూ ఉంటుంది. సో ప్రధానంగా ఇక్కడ అసలు జాతీయ ఆదాయం అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవాలి. సో వాట్ ఈజ్ మీన్డ్ బై నేషనల్ ఇన్కమ్. సో ప్రధానంగా ఈ చాప్టర్లో ఎలాంటి ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్వాతంత్రానికి ముందు మన దేశంలో జాతీయ ఆదాయాన్ని తొలిసారిగా అంచనా వేసింది ఎవరు అనే ప్రశ్న ఎప్పుడు తరచుగా అడుగుతూ ఉంటారు. అదేవిధంగా స్వాతంత్రానికి ముందు మరియు స్వాతంత్ర అనంతరం
మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. అయితే బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈ జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కగట్టారు మొట్టమొదటిసారిగా? మరి ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టేటప్పుడు ఎలాంటి పద్ధతులు తీసుకుంటారు అనే విషయానికి సంబంధించి ఈ చాప్టర్లో ప్రధానంగా ప్రశ్నలు అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జాతీయ ఆదాయం అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవాలా. సో యాస్పిరెంట్స్ ముఖ్యంగా సో ప్రధానంగా జాతీయ ఆదాయము అంటే, ఇప్పుడు జనరల్గా జాతీయ ఆదాయము అంటే ఒక వ్యక్తి కానీ కుటుంబంలో వ్యక్తులు అందరూ కానీ సో పనిచేసి పొందే ఆదాయమే వ్యక్తిగత ఆదాయము లేదా కుటుంబ ఆదాయము అంటారు. అదేవిధంగా ఒక వ్యవస్థ కూడా ఆదాయాన్ని పొందుతుంది, ఒక వ్యవస్థ కూడా ఆదాయాన్ని పొందుతుంది. సో ఇక్కడ వ్యవస్థలో వ్యక్తులు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి, మరియు ప్రభుత్వాలు ఉంటాయి, మరియు సంస్థలు ఉంటాయి. సో వ్యక్తులు కానీ, కుటుంబాలు కానీ, మరియు ప్రభుత్వాలు కానీ, ఇతర సంస్థలు కానీ వీరందరూ పొందే ఆదాయమే జాతీయ ఆదాయం. అయితే ఇక్కడ జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టేటప్పుడు ఒక సంవత్సర కాలాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు, అంచనా వేసేటప్పుడు ఒక సంవత్సర కాలాన్ని ప్రామాణికంగా చేసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. సో ఈ జాతీయ ఆదాయంలో ప్రధానంగా ఇతర దేశాల నుంచి కూడా ఆదాయం వస్తుంది. జాతీయ ఆదాయంలో ప్రధానంగా ఇతర దేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా కలుపుతారు. జాతీయ ఆదాయంలో తరుగుదలను మినహాయిస్తారు. సో దాన్ని జాతీయ ఆదాయంగా చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఈ జాతీయ ఆదాయము అనేది ఒక దేశ ఆర్థిక అభివృద్ధికి సూచికగా చెప్పవచ్చు. ఒక దేశం అభివృద్ధి చెందుతూ ఉన్నదా, అభివృద్ధి చెందినదా, లేదా వెనుకబడి ఉందా అనే విషయానికి ప్రధాన సూచికగా ఈ జాతీయ ఆదాయాన్ని చెప్పవచ్చు. సో ఒక దేశం యొక్క జాతీయ ఆదాయం పెరగాలంటే ఆ దేశంలో వస్తు సేవల ఉత్పత్తి అనేది పెరగాల. వస్తు సేవల ఉత్పత్తి పెరగాల. వస్తు సేవల ఉత్పత్తి పెరిగితే సో ఆ వస్తు సేవలను ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఆదాయం అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో అనేక మంది వ్యక్తులు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి, ప్రభుత్వాలు ఉంటాయి, మరియు సంస్థలు ఉంటాయి. సో వీరందరూ కూడా పొందే ఆదాయమే జాతీయ ఆదాయం. లేదా సో ఇక్కడ వ్యక్తులు లేదా కుటుంబాలు లేదా ప్రభుత్వాలు లేదా సంస్థలు వీరందరినీ కలిపి ఒక సమిష్టి ఆర్థిక వ్యవస్థగా జాతి లేదా దేశము అని చెప్పవచ్చు. సో వీరందరూ పొందే ఆదాయమే జాతీయ ఆదాయము అని అంటారు. సో ఇప్పుడు జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఒక సంవత్సర కాలాన్ని ప్రామాణికంగా చేసుకుని జాతీయ ఆదాయం లెక్కిస్తారు అని చెప్పాను. సో జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఏ వస్తువును కూడా 2 సార్లు లెక్కించకూడదు. సో సింపుల్గా ఈ జాతీయ ఆదాయానికి సంబంధించి డెఫినేషన్ తీసుకున్నట్లయితే జాతీయ ఆదాయము, జాతీయ ఆదాయం నిర్వచనం తీసుకున్నట్లయితే ఒక దేశంలో సంవత్సర కాలంలో వివిధ రంగాలలో తయారు చేసిన అంతిమ వస్తు సేవలను లేదా ద్రవ్య విలువను జాతీయ ఆదాయము అంటారు. సో జాతీయ ఆదాయము అంటే ఒక దేశంలో మరియు సంవత్సర కాలంలో వివిధ రంగాలు, ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా 3 రంగాలు ఉంటాయి. ఇక్కడ ఏమన్నా మనము ఒక దేశంలో సంవత్సర కాలంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు సంవత్సరాన్ని ప్రామాణికంగా చేసుకుంటాం. సో దేశంలో ఒక సంవత్సర కాలంలో వివిధ రంగాలలో అని చెప్పాను. సో ప్రధానంగా మనకు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో
3 రంగాలు ఉంటాయి: వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము మరియు సేవా రంగము. సో ఈ 3 రంగాలలో ఉత్పత్తి అయిన లేదా తయారు చేసిన అంతిమ వస్తు సేవల యొక్క ద్రవ్య విలువను జాతీయ ఆదాయము అని అంటారు. సో ఇక్కడ అంతిమ వస్తువులు అని చెప్పాను. వస్తువు యొక్క తయారీని బట్టి 2 రకాలుగా చెప్పవచ్చు: మధ్యంతర వస్తువు మరియు అంతిమ వస్తువు. సో ఇక్కడ మధ్యంతర వస్తువు పూర్తిగా తయారు కాని వస్తువును మధ్యంతర వస్తువు అంటారు. అంతిమ వస్తువు పూర్తిగా తయారు చేసిన వస్తువును అంతిమ వస్తువు అంటారు. సో ఇక్కడ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు, అంచనా వేసేటప్పుడు, అంటే ఆ దేశంలో ఎంత ఆదాయం వచ్చింది, సంవత్సరంలో వివిధ రంగాలలో ఉత్పత్తి నుంచి ఎంత ఆదాయం వచ్చింది అని లెక్కించేటప్పుడు ప్రధానంగా జాతీయ ఆదాయంలో అంతిమ వస్తు సేవల యొక్క విలువను తీసుకుంటారు. అంటే పూర్తిగా తయారు చేసిన వస్తువు యొక్క విలువను మాత్రమే తీసుకుంటారు, మధ్యంతర వస్తువును తీసుకోరు. అంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఏ వస్తువును కూడా 2 సార్లు లెక్కించకూడదు, ఒకేసారి లెక్కించాలి. సో ఇక్కడ జాతీయ ఆదాయం అంటే ఏమని చెప్పాను? దేశంలో సంవత్సర కాలంలో వివిధ రంగాలలో తయారు చేసినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క ద్రవ్య విలువను జాతీయ ఆదాయము అని అంటారు. సో ఇప్పుడు ఒక నిర్ణీత భూభాగంలో అనేక మంది వ్యక్తులు ఉంటారు, అనేక కుటుంబాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి. వీటన్నిటినీ ఒక సమిష్ట ఆర్థిక వ్యవస్థగా చెప్పుకోవచ్చు. వీరందరూ కూడా పనిచేసి పొందే ఆదాయమే జాతీయ ఆదాయము అని చెప్పాను. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంతిమ వస్తువుకు ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ పత్తి అనేది మధ్యంతర వస్తువు. పత్తితో వస్త్రాన్ని తయారు చేస్తారు. వస్త్రము అనేది అంతిమ వస్తువు. సో ఇక్కడ అంతిమ వస్తువు అనేది వస్త్రం యొక్క ఉత్పత్తి విలువను మాత్రమే జాతీయ ఆదాయంలో లెక్కించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ జాతీయ ఆదాయాన్ని స్వాతంత్రానికి ముందు లెక్కించారు, స్వాతంత్ర అనంతరం లెక్కించారు. సో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు లేదా ఇతర పోటీ పరీక్షలు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఆర్ఆర్బి కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఈ చాప్టర్లో ప్రధానంగా ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అంటే ప్రధానంగా మనకు ప్రశ్న ఏ తరహాలో అడుగుతారు అంటే స్వాతంత్రానికి ముందు జాతీయ ఆదాయ అంచనా. సో ప్రధానంగా స్వాతంత్రానికి ముందు జాతీయ ఆదాయం అంచనా అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ మన దేశం ఎంత ఆదాయం పొందిందో లెక్కగట్టారు. సో ఇక్కడ ప్రశ్న స్వాతంత్రానికి ముందు భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినటువంటి ఆర్థికవేత్తలు అనేక మంది ఉన్నారు. సో బిఫోర్ ఇండిపెండెన్స్ జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేశారో ప్రశ్న రావడం జరుగుతుంది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రాసే అభ్యర్థులకు లేదా యాస్పిరెంట్స్కు. సో ఎప్పుడు ఇది పోటీ పరీక్షల్లో అడుగుతూనే ఉంటాడు. సో ప్రధానంగా గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా ఇదే ప్రశ్నే ఉంటుంది. బిఫోర్ ఇండిపెండెన్స్ 2 విధాలుగా అడుగుతూ ఉంటాడు ఈ ప్రశ్న. స్వాతంత్రానికి ముందు భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది ఎవరు? అనేక మంది ఉన్నారు. అందులో ప్రముఖులు తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ స్వాతంత్రానికి ముందు మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వారు అనేక మంది ఆర్థికవేత్తలు ఉన్నారు. సో ఇక్కడ ప్రశ్న రావడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ పర్సన్ ఎవరంటే దాదాబాయి నౌరోజీ మరియు విలియం డిగ్బీ
మరియు ఎఫ్ షిరాస్. నెక్స్ట్ షా అండ్ కాంబాటా. నెక్స్ట్ డాక్టర్ వికే ఆర్వి రావ్ మరియు ఆర్సి దేశాయ్. స్వాతంత్రానికి ముందు భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది ఎవరు లేదా లెక్కగట్టింది ఎవరు అనే ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వాళ్ళకు. సో బిఫోర్ ఇండిపెండెన్స్ అనేక మంది ఆర్థికవేత్తలు మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. అందులో ప్రముఖులు వీరు. ఫస్ట్ పర్సన్ దాదాబాయి నౌరోజీ, సెకండ్ పర్సన్ విలియం డిగ్బీ, థర్డ్ పర్సన్ ఎఫ్ షిరాస్, ఫోర్త్ పర్సన్ షా అండ్ కాంబాటా మరియు డాక్టర్ వికే ఆర్వీరావు మరియు ఆర్సి దేశాయ్. సో వీరందరూ కూడా భారతదేశంలో బిఫోర్ ఇండిపెండెన్స్ జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టారు. అయితే ఈ వ్యక్తులలో ప్రధానంగా అడిగే ప్రశ్న ఏమిటి అంటే, స్వాతంత్రానికి ముందు భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టింది ఎవరు లేదా అంచనా వేసింది ఎవరు లేదా గణించింది ఎవరు అనే ప్రశ్న ఎప్పుడు కూడా పోటీ పరీక్షల్లో అడగడం జరుగుతుంది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పరీక్షలు రాసే వాళ్ళకే కాకుండా ఇతరత్రా పోటీ పరీక్షల్లో ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చూస్తే కంపల్సరీగా ఈ దాదాబాయి నౌరోజీకి సంబంధించి ప్రశ్న ఈ జాతీయ ఆదాయంలో రావడం జరుగుతుంది. వన్స్ అగైన్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వాతంత్రానికి ముందు జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది ఎవరు అని ప్రశ్న అడిగినప్పుడు దాదాబాయి నౌరోజీ 1868లో అంచనా వేశారు. అయితే ఈ దాదాబాయి నౌరోజీ ఒక బుక్ను కూడా రాశాడు, సంపద దోపిడీ. దీన్నే ఇంగ్లీష్లో డ్రెయిన్ థియరీ అంటారు, డ్రెయిన్ థియరీ. సో అదేవిధంగా ఆర్థిక తరలింపు అని కూడా అన్నారు. సంపద దోపిడీ, డ్రెయిన్ థియరీ అనే సిద్ధాంతాన్ని ఎవరు రచించారు అంటే దాదాబాయి నౌరోజీ. స్వాతంత్రానికి ముందు మన దేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టింది దాదాబాయి నౌరోజీ. అదేవిధంగా సంపద దోపిడీ లేదా ఆర్థిక తరలింపు, ఎకనామిక్ డ్రెయిన్ అని కూడా అనవచ్చు దీన్ని. అంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు, అంటే కొన్ని వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించారు. సో బ్రిటిష్ వారు మన దేశానికి వ్యాపారం కోసం అని వచ్చి భారతదేశంలో ఉండే ఒక అమూల్యమైనటువంటి సిరి సంపదను వాళ్ళ దేశానికి తరలించి, అంటే మన దేశంలో ఉండే ముడి సంపద ఏదైతే ఉంటుందో వారి యొక్క దేశానికి తరలించి సో వస్తువుగా తయారు చేసి మన దేశంలో అమ్మడం జరిగింది. అంటే ఇక్కడ తద్వారా భారతదేశంలో ఉండే సంపదను బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు బ్రిటన్కు తరలించారు. తద్వారా భారతదేశంలో పేదరికం అనేది పెరిగింది, ఆదాయం అనేది తగ్గిపోయింది అనే విషయానికి సంబంధించి సంపద దోపిడీ అనే పుస్తకంలో దాదాబాయి నౌరోజీ గారు తెలపడం జరిగింది. సో అదేవిధంగా ఈ దాదాబాయి నౌరోజీ పావర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్ను కూడా రచించాడు. పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా దాదాబాయి రచించాడు. అంటే ఈ దాదాబాయి నౌరోజీకి సంబంధించి ప్రధానంగా ఈ చాప్టర్లో అడిగే ప్రశ్నలు ఏంటంటే, వన్స్ అగైన్ స్వాతంత్రానికి ముందు మొట్టమొదటిసారిగా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టింది ఎవరు అనే ప్రశ్న అడుగుతారు. మరియు సంపద దోపిడీ లేదా ఆర్థిక తరలింపు అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అని ప్రశ్న అడగడం జరుగుతుంది దాదాబాయి నౌరోజీ.
మరియు పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా దాదాబాయి నౌరోజీ రచించడం జరిగింది. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, దాదాబాయి నౌరోజీకి సంబంధించి ఈ చాప్టర్లో ప్రధానంగా అడిగే ప్రశ్నలు ఇవి. ఒకటి, వన్స్ అగైన్, స్వాతంత్రానికి ముందు మొట్టమొదటిసారిగా మన దేశంలో జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కించారు అంటే దాదాబాయి నౌరోజీ. మరియు సంపద దోపిడీ అనే పుస్తకాన్ని లేదా సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరంటే దాదాబాయి నౌరోజీ. మరియు పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మరియు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఈ ప్రశ్న కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా దాదాబాయి నౌరోజీ రచించడం జరిగింది. సో ఈ దాదాబాయి నౌరోజీకి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కూడా కలదు. సో నెక్స్ట్, స్వాతంత్రానికి ముందు ఇంకొక ప్రశ్న ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకటి, ఫస్ట్ మీకు అడిగే ప్రశ్న ఏంటి, స్వాతంత్రానికి ముందు భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించింది ఎవరు అని అడిగినప్పుడు దాదాబాయి నౌరోజీ 1860లో అంచనా వేశాడు. ఇప్పుడు దాదాబాయి నౌరోజీ 1860లో మన దేశంలో ఎంత ఆదాయం ఉంది అని లెక్కించే గణాంకాలు మనం తీసుకున్నట్లయితే దాదాబాయి నౌరోజీ యొక్క జాతీయ ఆదాయ గణాంకాలను తీసుకున్నట్లయితే, సో ఇక్కడ పాపులేషన్ వచ్చేసి 17 crore, జాతీయ ఆదాయం వచ్చేసి 340 crore, మరియు తలసరి ఆదాయం వచ్చేసి 20 రూపీస్గా లెక్కగట్టాడు. అంటే మొట్టమొదటిసారిగా దాదాబాయి నౌరోజీ జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టేటప్పుడు, సో పాపులేషన్ ఎంత ఉంది అప్పుడు 17 crore ఉంది. సో ఈ దాదాబాయి నౌరోజీ అంచనా వేసినటువంటి గణాంకాలు తీసుకున్నట్లయితే మన దేశ ఆదాయం 340 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. మరియు తలసరి ఆదాయము 20 రూపీస్గా అంచనా వేయడం జరిగింది. అంటే తలసరి ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తారు అంటే, జాతీయ ఆదాయాన్ని మొత్తం దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. అంటే సగటున ఒక వ్యక్తి ఎంత ఆదాయాన్ని పొందుతున్నాడో ప్రధానంగా ఈ తలసరి ఆదాయం అనేది తెలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కుటుంబంలో 4 members ఉన్నారు. ఆ కుటుంబ ఆదాయం వచ్చేసి ₹1,00,000. సో పర్ పర్సన్కు అది వర్గీకరణ చేసినప్పుడు ఒక్కొక్క పర్సన్ 25,000 వస్తుంది. సో ఇక్కడ అంటే తలసరి ఆదాయం అనేది ప్రజల యొక్క జీవన ప్రమాణాలను అంచనా వేయడానికి ఒక ప్రధాన సూచికగా చెప్తారనమాట. సో ఈ విధంగా మనకు స్వాతంత్రానికి ముందు ఇలాంటి ప్రశ్నలు మనకు రావడం జరుగుతుంది. అయితే స్వాతంత్రానికి ముందు ఇంకొక ప్రశ్న ఏంటంటే, స్వాతంత్రానికి ముందు భారతదేశంలో శాస్త్రీయ పద్ధతిలో తొలిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది ఎవరు అని ప్రశ్న అడుగుతారు. యాక్చువల్గా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది దాదాబాయి నౌరోజీ. అది తాత్కాలిక జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టాడు. కానీ ఈ చాప్టర్లో ఇంకొక ప్రశ్న ఏమిటంటే, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వాళ్ళకు కానీ ఇతర పోటీ పరీక్షల వాళ్ళకు కానీ అడిగే ప్రశ్న ఏమిటంటే అంటే, స్వాతంత్రానికి ముందు భారతదేశంలో శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది ఎవరు అని ప్రశ్న అడగడం జరుగుతుంది. జనరల్గా అడిగే ప్రశ్న, తొలిసారిగా దేశంలో స్వాతంత్రానికి ముందు జాతీయ ఆదాయాన్ని లెక్కించింది దాదాబాయి నౌరోజీ. కానీ ఇంకొక ప్రశ్న ఏమిటి అంటే అడిగే కన్ఫ్యూజన్గా ఈ చాప్టర్లో స్వాతంత్రానికి ముందు భారతదేశంలో శాస్త్రీయ పద్ధతిలో సైంటిఫికల్ మెథడ్లో జాతీయ ఆదాయాన్ని తొలిసారిగా అంచనా వేసినటువంటి ఆర్థికవేత్త ఎవరు అనే ప్రశ్న అడుగుతారు. శాస్త్రీయ అనే పదం గడపడినప్పుడు ఇక దాదాబాయి నౌరోజీ కాదు.
సో శాస్త్రీయ పద్ధతిలో మొట్టమొదటిసారిగా స్వాతంత్రానికి ముందు మన దేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించిన ఆర్థికవేత్త ఎవరు ఉంటే డాక్టర్ వికే ఆర్వి రావు, విజయేంద్ర కస్తూరిరంగ వరదరాజరావు. సో మొట్టమొదటిసారిగా స్వాతంత్రానికి ముందు శాస్త్రీయ పద్ధతిలో భారతదేశంలో తొలిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టినటువంటి లేదా అంచనా వేసిన ఆర్థికవేత్త ఎవరు అని ప్రశ్న అడిగినప్పుడు డాక్టర్ వికే ఆర్వి రావు. తొలిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించింది మన దేశంలో స్వాతంత్రానికి ముందు దాదాపు రోజు. కానీ ఇంకొక ప్రశ్న కన్ఫ్యూజన్ చేయడానికి ప్రశ్న అడుగుతారు. స్వాతంత్రానికి ముందు శాస్త్రీయ పద్ధతిలో, శాస్త్రీయ అనే పదం కనపడినప్పుడు డాక్టర్ వికే ఆర్వి రావు అనే పేరు మీకు గుర్తు రావాలా? అంటే స్వాతంత్రానికి ముందు భారతదేశంలో శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన ఆర్థికవేత్త డాక్టర్ వికే ఆర్వి రావు, విజయేంద్ర కస్తూరిరంగ వరదరాజరావు. సో ఈ విధంగా బిఫోర్ ఇండిపెండెన్స్ మన దేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తూ వచ్చారు. నెక్స్ట్ స్వాతంత్ర అనంతరం కూడా మన దేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించారు. స్వాతంత్ర అనంతరం ఇక్కడ కూడా ప్రశ్న రావడం జరుగుతుంది. జాతీయ ఆదాయ అంచనా, జాతీయ ఆదాయం అంచనా. సో ఇప్పుడు భారతదేశంలో స్వాతంత్రానికి ముందు జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేశారు తొలిసారిగా అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అక్కడ ప్రశ్న కూడా ఏది వస్తుందనే విషయాన్ని కూడా నేను చెప్పాను. స్వాతంత్రం తర్వాత భారతదేశంలో జాతీయ ఆదాయం లెక్కిస్తూ వచ్చారు. స్వాతంత్ర అనంతరం నుంచి కూడా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తూ వచ్చారు. అయితే స్వాతంత్ర అనంతరం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టడానికి, అంటే మన దేశ ఆదాయం ఎంత ఉంది అని లెక్కించడానికి ఏ రంగం ద్వారా, అంటే వ్యవసాయ రంగం ద్వారా కానీ, మరియు పారిశ్రామిక రంగం ద్వారా కానీ, సేవా రంగం ద్వారా కానీ, విద్యారంగం ద్వారా కానీ, అడవుల ద్వారా కానీ, గనుల ద్వారా కానీ, సో వీటి ద్వారా ఎంత ఆదాయం వస్తున్నది అనే విషయానికి సంబంధించి స్వాతంత్రానికి ముందే కాకుండా స్వాతంత్ర అనంతరము కూడా జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తూ వచ్చారు. సో ఇక్కడ కూడా ప్రశ్న అడగడం జరుగుతుంది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పరీక్షలు, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకే కాకుండా ఇతరత్రా పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్లకు, సో స్వాతంత్రానికి ముందు జాతీయ ఆదాయాన్ని తొలిసారిగా ఎవరు లెక్కించారు అనే ప్రశ్న అడగవచ్చు. లేదు అంటే స్వాతంత్ర అనంతరం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఎప్పుడు లెక్కించారు, ఏ విధంగా లెక్కించారు అనే విషయానికి సంబంధించి కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ స్వాతంత్ర అనంతరం ఈ జాతీయ ఆదాయం యొక్క అంచనా తీసుకున్నట్లయితే, అంటే మన దేశానికి ఎంత ఆదాయం వచ్చింది అనే విషయాన్ని తీసుకున్నట్లయితే, సో ప్రధానంగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎంత ఆదాయం ఉంది అని లెక్కగట్టడానికి భారత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అంటే స్వాతంత్ర అనంతరం మన దేశానికి ఏ రంగం ద్వారా ఎంత ఆదాయం వస్తున్నది, ఎంత ఆదాయం పొందుతున్నది అని లెక్కగట్టడానికి నాటి భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఆదాయాన్ని లెక్కగట్టడానికి. ఆ కమిటీ పేరు ఏమిటి అంటే ఆ కమిటీ పేరు జాతీయ ఆదాయ అంచనాల కమిటీ. జాతీయ ఆదాయ అంచనాల కమిటీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. స్వాతంత్ర అనంతరం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టడానికి లేదా అంచనా వేయడానికి ఏర్పాటు చేసిన కమిటీ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అనే ప్రశ్న అడగడం జరుగుతుంది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టడానికి భారత ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆదాయ అంచనాల కమిటీని ఏర్పాటు చేసింది.
సో ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిందని ప్రశ్న అడగడం జరుగుతుంది. 1949లో ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1949లో ఏర్పాటు చేశారు. గతంలో ఈ ప్రశ్న అడగడం జరిగింది. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర అనంతరం జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి జాతీయ ఆదాయ అంచనాల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ జాతీయ ఆదాయ అంచనాల కమిటీని స్వాతంత్రానంతరం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది అనే ప్రశ్న అడగడం జరిగింది 1949లో. వన్స్ అగైన్ 1949లో. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలో స్వాతంత్రానంతరం జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆదాయ అంచనాల కమిటీని 1949లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ 1949లో ఏర్పాటు చేసినటువంటి ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ, దీనికి ఒక చైర్పర్సన్ను కూడా నియమించారు. ఈ ప్రశ్న కూడా అడిగారు. 1949లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి స్వాతంత్రం తర్వాత జాతీయ ఆదాయ అంచనాల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఎవరిని చైర్పర్సన్గా ఎన్నుకున్నారు అనే ప్రశ్న అడిగాడు. గ్రూప్ 1లో కూడా అడిగాడు, గ్రూప్ 2లో అడిగాడు, మరియు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఇతరత్ర పోటీ పరీక్షల్లో ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. 1949లో ఏర్పాటు చేసినటువంటి జాతీయ ఆదాయ అంచనాల కమిటీకి చైర్పర్సన్గా ఎవరిని ఎన్నుకున్నారు అని ప్రశ్న అడగడం జరిగింది. ప్రొఫెసర్ మహల్నోబిస్. 1949లో ఏర్పాటు చేసినటువంటి జాతీయ ఆదాయ అంచనాల కమిటీ చైర్పర్సన్ ఎవరు అంటే ప్రొఫెసర్ మహల్నోబిస్ అధ్యక్షతన మొట్టమొదటిసారిగా 1949లో నాటి కేంద్ర ప్రభుత్వం మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి జాతీయ ఆదాయ అంచనాల కమిటీని 1949లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ కమిటీలో సభ్యులు కూడా ఉన్నారు. ఈ ప్రశ్న కూడా అడిగారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగాడు ఈ ప్రశ్న. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా వస్తుంది ఇది. 1949లో ఏర్పాటు చేసినటువంటి 1949లో ఏర్పాటు చేసినటువంటి ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీకి చైర్పర్సన్ ప్రొఫెసర్ మహల్నోబిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో 2 సభ్యులను ఎన్నుకున్నారు. ఆ సభ్యులు ఎవరంటే డాక్టర్ వికే.ఆర్వి రావు మరియు డిఆర్ గాడ్గిల్. ఈ ప్రశ్న అడిగారు. 1949లో ఏర్పాటు చేసినటువంటి ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఏదైతే ఉందో అంటే ప్రొఫెసర్ మహల్నోబిస్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. మరి ఈ కమిటీలో సభ్యులుగా ఎవరిని నియమించారు అనే ప్రశ్న అడగడం జరిగింది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో గతంలో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో. సో ఇక్కడ 2 నియమించారు సభ్యులుగా ఈ కమిటీలో. ఫస్ట్ పర్సన్ డాక్టర్ వికే.ఆర్వి రావు, డాక్టర్ విజయేంద్ర కస్తూరిరంగ వరదరాజరావు మరియు డిఆర్ గాడ్గిల్. దీస్ ఆర్ బోత్ పర్సన్ నామినేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ మెజర్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ సిన్స్ 1949 నేషనల్ ఇన్కమ్ ఎక్స్పెక్టేషన్ కమిటీ. 1949లో ఏర్పాటు చేసినటువంటి ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీలో చైర్పర్సన్గా ప్రొఫెసర్ మహల్నోబిస్ మరియు ఈ కమిటీలో సభ్యులుగా 2 నియమించడం జరిగింది. ఈ 2 పేర్ల గురించి కూడా ప్రశ్న రావడం జరుగుతుంది. ఆ సభ్యులు ఎవరని. ఫస్ట్ పర్సన్ డాక్టర్ వికే.ఆర్వి రావు ఆల్రెడీ చెప్పాను. స్వాతంత్రానికి ముందు భారతదేశంలో శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించినటువంటి మొట్టమొదటి ఆర్థికవేత్త డాక్టర్ వికే.ఆర్వి రావు అనే విషయాన్ని కూడా నేను చెప్పాను. మరియు 1949లో ఏర్పాటు చేసినటువంటి
జాతీయ ఆదాయ అంచనాల కమిటీలో డాక్టర్ వికే.ఆర్వి రావు సభ్యుడిగా కూడా నియమించడం జరిగింది. మరియు డిఆర్ గాడ్గిల్ వీరిద్దరూ కూడా 1949లో ఏర్పాటు చేసిన జాతీయ ఆదాయ అంచనాల కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అయితే ఇక్కడ 1949లో ఏర్పాటు చేసినటువంటి ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఏదైతే ఉందో, జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఏదైతే ఉందో మొదటి నివేదికను 1951లో మొదటి నివేదిక ఫస్ట్ రిపోర్ట్ను 1951లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రెండవ నివేదికను అంటే చివరి నివేదికను 1954లో కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. అంటే 1949లో ఏర్పాటు చేసినటువంటి ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఏదైతే ఉందో, ప్రొఫెసర్ మహలనోబిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ మన దేశానికి ఎంత ఆదాయం వచ్చింది, ఏ రంగాల్లో ఎంత ఆదాయం పొందడం జరిగింది అనే విషయానికి సంబంధించి గణన చేసి, అంటే మొట్టమొదటిసారిగా స్వాతంత్రానంతరం ఈ కమిటీ తమ యొక్క మొదటి నివేదికను 1951లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. చివరి నివేదికను 1954లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఈ 1949లో ఏర్పాటు చేసినటువంటి ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఏదైతే ఉందో, వీరు ఈ కమిటీ యొక్క రిపోర్ట్ ప్రకారము ఆనాడు మన దేశానికి వచ్చినటువంటి ఆదాయం ఎంత అంటే 8,710 కోట్లుగా అంచనా వేసింది. మరియు తలసరి ఆదాయం వచ్చేసి 225 రూపీస్గా వచ్చింది. అంటే 1949లో ఏర్పాటు చేసినటువంటి ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఏదైతే ఉందో, ప్రొఫెసర్ మహలనోబిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీ ఈ రెండు నివేదికల్లో, అంటే 1951లో మొదటి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది, రెండవ నివేదికను 1954లో సమర్పించింది. ఒక్కొక్కసారి ఈ కమిటీ ఎప్పుడు మొదటి నివేదికను ఎప్పుడు సమర్పించింది, రెండవ నివేదికను ఎప్పుడు సమర్పించింది అనే ప్రశ్న కూడా అడగడం జరుగుతుంది. సో ఈ 1949 జాతీయ ఆదాయ అంచనాల కమిటీ నివేదిక ప్రకారం మన దేశానికి వచ్చినటువంటి ఆదాయం ఆనాడు 8,710 కోట్లు కాగా, మరియు తలసరి ఆదాయం వచ్చేసి 225 రూపీస్గా ఉంది. అంటే సగటున ఒక వ్యక్తి ఆనాడు తలసరి ఆదాయం ఎంత అంటే 225 రూపీస్గా ఉంది. అయితే ఇక్కడ ఈ 1949లో ఏర్పాటు చేసినటువంటి ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఏదైతే ఉందో, ఈ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ప్రస్తుత ధరలు మరియు స్థిర ధరలను తీసుకుంటుంది. ఇప్పుడు ప్రస్తుత ధరలు అంటే తాత్కాలిక ఆదాయాన్ని తెలుపుతుంది, తాత్కాలిక జాతీయ ఆదాయాన్ని తెలుపుతుంది. స్థిర ధరలు అన్నప్పుడు వాస్తవ జాతీయ ఆదాయాన్ని తెలుపుతుంది. ఈ వాస్తవ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒక స్టెబిలిటీ ఇయర్ తీసుకుంటారనమాట. సో 1949లో ఏర్పాటు చేసినటువంటి ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఏదైతే ఉందో, ఆనాడు వాస్తవ జాతీయ ఆదాయాన్ని లెక్క కట్టడానికి ఒక బేస్ ఇయర్ తీసుకున్నారు. ఆ బేస్ ఇయర్ ఏంటి అంటే 1948-49 ఈ బేస్ ఇయర్ని తీసుకున్నారు. బేస్ ఇయర్ను ఏ విధంగా తీసుకుంటారు అంటే, ఎలాంటి ఆర్థిక సమస్యలు లేని, ఎలాంటి ఒడిదుడుకులు లేని ఆర్థిక సంవత్సరాన్ని ప్రాతిపదికగా చేసుకొని ఆ సంవత్సరంలో మార్కెట్లో ఉన్నటువంటి ధరలను బేస్ చేసుకొని వాస్తవ జాతీయ ఆదాయాన్ని లెక్కటడం జరుగుతుంది. దట్ ఈస్ స్టెబిలిటీ ఇయర్ ఆర్ కాన్స్టాంట్ ఇయర్ అని కూడా అనవచ్చు. అంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రశ్న వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, మొట్టమొదటిసారిగా భారతదేశంలో వాస్తవ జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి తీసుకున్న బేస్ ఇయర్ ఏది అన్నప్పుడు 1948-49 తర్వాత చెప్పారు. ఇంకా బేస్ ఇయర్ చాలా 8 తీసుకున్నారు. ఆ 8 ఏమిటి అనేది తర్వాత వస్తుంది మనకు కంటిన్యూ చాప్టర్లో. సో ఇప్పుడు ఈ 1949 జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఈ 1948-49 బేస్ ఇయర్ని తీసుకొని మన దేశంలో వాస్తవ జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరిగింది. అయితే ప్రత్యేకంగా మన భారతదేశంలో స్వాతంత్రానంతరం జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఒక సంస్థ ఉండాలి అనే ఉద్దేశంతో
1951లో సిఎస్ఓను ఏర్పాటు చేశారు. 1951 అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా నాటి ప్రభుత్వం మన దేశానికి ఎంత ఆదాయం వచ్చింది, ఏ రంగం ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా లెక్క కడతారు, ఏ రంగాలను తీసుకోవాలి తదితర అంశాలను విశ్లేషణ చేసి గణాంకాలను తెలపడానికి 1951లో నాటి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా సిఎస్ఓను ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, దీన్నే తెలుగులో కేంద్ర గణాంక సంస్థ అంటారు. కేంద్ర గణాంక సంస్థ. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకు కేంద్ర గణాంక సంస్థను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారో 1951లో. కేంద్ర గణాంక సంస్థను ఏ ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారో మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారు. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ లేదా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని కూడా అనవచ్చు. అబ్రివేషన్ కూడా అడుగుతాడు, సిఎస్ఓ అబ్రివేషన్ కూడా అడగడం జరుగుతుంది. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఆర్ ఆర్గనైజేషన్ అని కూడా అనవచ్చు. సో భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి 1951లో నాటి కేంద్ర ప్రభుత్వం సిఎస్ఓను ఏర్పాటు చేసింది, అంటే కేంద్ర గణాంక సంస్థను ఏర్పాటు చేసింది. అయితే ఈ సిఎస్ఓను 1951లో ఏర్పాటు చేశారు. కానీ జాతీయ ఆదాయాన్ని ఏ సంవత్సరం నుంచి అంచనా వేస్తూ వచ్చింది అంటే 1954 నుంచి. 1951లో ఏర్పాటు చేశారు. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఈ సిఎస్ఓను అంటే కేంద్ర గణాంక సంస్థను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఈ సిఎస్ఓ భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఏ సంవత్సరం నుంచి అంచనా వేస్తూ వచ్చింది, విధులు నిర్వర్తిస్తూ వచ్చింది అంటే 1954 నుంచి. 1951లో స్థాపించారు, కానీ 1954 నుంచి విధులను ప్రారంభించింది. ఏ విధులను ప్రారంభించింది అంటే జాతీయ ఆదాయానికి సంబంధించి. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి భారత ప్రభుత్వం 1951లో ఫస్ట్ క్వశ్చన్ సిఎస్ఓను ఏర్పాటు చేశారు, అంటే కేంద్ర గణాంక సంస్థను ఏర్పాటు చేశారు. ఎప్పుడు విధులు ప్రారంభించింది అంటే 1954లో ప్రారంభించింది. అంటే ఇక్కడ 3 విధాలుగా ప్రశ్న అడుగుతారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు సిఎస్ఓను? 1951. ఏ ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేశారు? మొదటి పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేశారు సిఎస్ఓను. మరి ఒక్కోసారి అబ్రివేషన్ కూడా అడగడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సిఎస్ఓ ఏ సంవత్సరం నుంచి జాతీయ ఆదాయాన్ని లెక్కగడుతూ వస్తున్నది అనే ప్రశ్న కూడా అడగడం జరుగుతుంది 1954 నుంచి. ఈ సిఎస్ఓ యొక్క హెడ్ ఆఫీస్ గురించి కూడా ప్రశ్న అడుగుతారు ఎస్ఐ కానిస్టేబుల్లో. సిఎస్ఓ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సిఎస్ఓ యొక్క ప్రధాన కార్యాలయం లేదా హెడ్ ఆఫీస్ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సందర్భాల్లో ఈ ప్రశ్న కూడా అడగడం జరుగుతుంది ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి. కేంద్ర గణాంక సంస్థ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ కలదు అంటే న్యూఢిల్లీలో కలదు. తర్వాత 2000 సంవత్సరంలో డాక్టర్ సి రంగరాజన్ ఆధ్వర్యంలో రంగరాజన్ నేతృత్వంలో ఎన్ఎస్సి ఏర్పాటు చేశారు. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. 2000 సంవత్సరంలో నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్, దీని తెలుగులో జాతీయ గణాంక సంస్థ అంటారు తెలుగులో. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ 2000 సంవత్సరంలో డాక్టర్ సి రంగరాజన్ నేతృత్వంలో జాతీయ గణాంక సంస్థను ఏర్పాటు చేశారు. అయితే 2006లో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేస్తూ వచ్చింది. ఆ ప్రతిపాదన ఏంటంటే 1951లో ఏర్పాటు చేసినటువంటి
సిఎస్ఓ మరియు ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ సిఎస్ఓ మరియు ఎన్ఎస్ఎస్ఓను కలిపి అంటే 2006లో ఒక ప్రతిపాదన చేసింది. సిఎస్ఓను ఎన్ఎస్ఎస్ఓను కలిపి ఎన్ఎస్ఓగా ఏర్పాటు చేయాలనేసి ఒక ప్రతిపాదన చేసింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అంటారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, జాతీయ గణాంక సంస్థ. అంటే సిఎస్ఓను ఎస్ఎస్ఓను కలిపి మెర్జ్ చేసి ఎన్ఎస్ఓగా ఏర్పాటు చేయాలనేసి ఒక ప్రతిపాదన చేసింది. సో ఆ ప్రతిపాదన 2019లో ప్రారంభమైంది, అమలు చేశారు. సో ప్రస్తుతం భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించే సంస్థ ఏది అంటే ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, జాతీయ గణాంక సంస్థ అని అంటారు. అయితే ఇక్కడ భారతదేశంలో జాతీయ గణాంక దినాన్ని కూడా జరుపుకుంటారు. గణాంక దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. జాతీయ గణాంక దినోత్సవం, నేషనల్ స్టాటిస్టికల్ డే అంటారు. ప్రతి సంవత్సరం జూన్ 29వ తేదీని నేషనల్ స్టాటిస్టికల్ డే, జాతీయ గణాంక దినోత్సవంగా లేదా దినంగా మన దేశంలో జరుపుకుంటారు. ఈ జూన్ 29 ప్రొఫెసర్ మహలనోబిస్ యొక్క జన్మదినం, జయంతి. ఎందుకు ప్రొఫెసర్ మహలనోబిస్ జన్మించిన తేదీని జాతీయ గణాంక దినంగా ప్రకటించారు అంటే జూన్ 29ని మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి స్వాతంత్రానంతరం 1949లో జాతీయ ఆదాయ అంచనాల కమిటీని ఏర్పాటు చేశారు అని చెప్పాను. 1949లో ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు? ప్రొఫెసర్ మహలనోబిస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈయన గణాంక నిపుణుడు. మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో స్వాతంత్రానంతరం జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రొఫెసర్ మహలనోబిస్. అందుకే మొట్టమొదటిసారిగా ఈ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది కాబట్టి దీన్ని హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ అని కూడా అన్నారు. దేశవ్యాప్తంగా జాతీయ ఆదాయానికి సంబంధించి మొట్టమొదటిసారిగా అంచనా వేసింది కాబట్టి ల్యాండ్ మార్క్గా కూడా ఈ కమిటీ అంచనాను తెలిపారనమాట. సో ఈ విధంగా భారతదేశంలో ప్రస్తుతం జాతీయ ఆదాయాన్ని లెక్కించే సంస్థ ఏది అన్నప్పుడు ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ లేదా ఆఫీస్, జాతీయ గణాంక సంస్థగా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనకు ఈ చాప్టర్లో మనకు ప్రశ్నలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా స్వాతంత్రానికి ముందు, స్వాతంత్ర అనంతరం జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కగట్టారు మరియు తొలిసారిగా ఎవరు లెక్కగట్టారు అనే ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో మళ్ళీ ఒకసారి మనం రీకాల్ చేసుకున్నట్లయితే స్వాతంత్రానికి ముందు మన భారతదేశంలో, ఎందుకంటే ప్రశ్నలు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ జాతీయ ఆదాయం లెసన్లో. వన్స్ అగైన్ రిపీట్, స్వాతంత్రానికి ముందు ఏ తరహాలో ప్రశ్నలు అడుగుతారు అంటే స్వాతంత్రానికి ముందు భారతదేశంలో మొట్టమొదటిసారిగా అనేక మంది ఆర్థికవేత్తలు జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టారు. అందులో ప్రముఖులు దాదాబాయి నౌరోజీ మరియు విలియం డిగ్బీ మరియు ఎఫ్ షిర్రాస్ మరియు షా అండ్ కాంబాటా మరియు డాక్టర్ వికే ఆర్వీరావు, ఆర్సి దేశాయ్, ఈ విధంగా అనేక మంది ఆర్థికవేత్తలు లెక్కగట్టారు. అయితే మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని స్వాతంత్రానికి ముందు లెక్కగట్టిన వారు ఇదే ప్రశ్న అడుగుతారు. దాదాబాయి నౌరోజీ 1868లో లెక్కించాడు. దాదాబాయి నౌరోజీ సంపద దోపిడీ, దీన్ని ఇంగ్లీష్లో డ్రెయిన్ థియరీ లేదా ఎకనామిక్ డ్రెయిన్, ఆర్థిక తరలింపు అనే సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు అన్నప్పుడు దాదాబాయి నౌరోజీ. మరియు పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అన్నప్పుడు ప్రశ్న దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీకి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కూడా కలదు. మరియు స్వాతంత్రానికి ముందు జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టిన వారిలో ముఖ్యమైన ప్రశ్న ఏమిటి అంటే జాతీయ ఆదాయాన్ని స్వాతంత్రానికి ముందు శాస్త్రీయ పద్ధతిలో తొలిసారిగా ఎవరు లెక్కగట్టారు అనే ప్రశ్న వేసినప్పుడు శాస్త్రీయ అనే పదం కలుపుకున్నప్పుడు
డాక్టర్ వికేఆర్వి రావు, డాక్టర్ విజయేంద్ర కస్తూరి రంగా వరదరాజరావు గారు మన దేశంలో స్వాతంత్రానికి ముందు శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టారు. నెక్స్ట్ స్వాతంత్ర అనంతరం జాతీయ ఆదాయం అంచనా తీసుకుంటే ప్రశ్నలు ఏ తరహాలో అడుగుతారు అంటే 1949లో కేంద్ర ప్రభుత్వం మన దేశంలో స్వాతంత్ర అనంతరం జాతీయ ఆదాయాన్ని కట్టడానికి ఏ కమిటీని ఏర్పాటు చేశారో ఉన్నప్పుడు జాతీయ ఆదాయ అంచనాల కమిటీ. ఏ సంస్థను ఏర్పాటు చేశారో ఉన్నప్పుడు 1949లో. ఆ కమిటీకి చైర్పర్సన్ ఎవరు అన్నప్పుడు ప్రొఫెసర్ మహలనోబిస్. మరియు 1949లో ఏర్పాటు చేసిన జాతీయ ఆదాయ అంచనాల కమిటీలో చైర్పర్సన్ వచ్చేసి మహలనోబిస్. మరియు సభ్యులు ఎవరుగా ఉన్నారు అన్నప్పుడు ప్రశ్న డాక్టర్ వికేఆర్వి రావు మరియు డిఆర్ గాడ్గిల్. అదేవిధంగా 1951లో మన దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఏర్పాటు చేసిన సంస్థ ఏది అన్నప్పుడు సిఎస్ఓ, కేంద్ర గణాంక సంస్థ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఈ సిఎస్ఓను ఏ ప్రణాళికలో ఏర్పాటు చేశారు అని ప్రశ్న అడిగినప్పుడు మొదటి ప్రణాళిక. ఈ సిఎస్ఓ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అన్నప్పుడు న్యూఢిల్లీలో కలదు. మరియు ఈ సిఎస్ఓ మన దేశంలో జాతీయ ఆదాయాన్ని ఏ సంవత్సరం నుంచి అంచనా వేస్తూ వచ్చారు అని ప్రశ్న అడిగినప్పుడు 1954 నుంచి. సో ఈ విధంగా ఈ చాప్టర్లో ఈ ప్రశ్నలు తరచుగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వాళ్ళకి అడగడం జరుగుతుంటుంది. మరి ఈ స్టాండర్డ్ ఎకానమీ కాకుండా ప్రధానంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులే కాకుండా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే కరెంట్ ఎకానమీ పైన ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలి. ఎవ్రీడే డైలీ న్యూస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో, కరెంట్ ఎకానమీ ఇష్యూస్ ఏవైతే వస్తాయో వాటన్నిటిని అడిషనల్గా మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ను బాగా చదవాలా, కంటెంట్ అనాలిటికల్ వేలో చదివి కంటెంట్ని ప్రిపేర్ చేసుకుని అడిషనల్గా కరెంట్ ఎకానమీని చదువుతూ పోతే ఖచ్చితంగా మీరు సక్సీడ్ అవుతారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే ఈ కరెంట్ ఎకానమీ పైన దృష్టి పెట్టకపోతే అభ్యర్థులు సక్సెస్ కాకపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులారా మీరు కరెంట్ ఎకానమీ పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రధానంగా షుడ్ బి గెట్ టు డైలీ న్యూస్ పేపర్స్ కరెంట్ ఎకానమీ ఇష్యూస్. సో ఇది మనకు జాతీయ ఆదాయం చాప్టర్లో ఇంట్రడక్షన్. మరియు ఇదే చాప్టర్ను నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.